శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురువుని నమస్కరిస్తూ దక్షిణామూర్తి ఆ శివతత్వం తెలియడానికి ప్రయత్నిస్తున్న దక్షిణామూర్తి నాకు పలికించాలని చెప్పాలనుకుంటూ ఏ విఘ్నాలు లేకుండా చేయాలని నమస్కరిస్తూ యమీశ్వరం వినాలోకే యః కోపి చ న విద్యతే తమీశ్వరమహం వందే వినాయకమహర్నిశం. శాంతం పద్మాసనస్థ శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరస్మభైదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. అలా పార్వతీశం నమస్కరిస్తాం. మొట్టమొదటి శివుడు శాంతాకారంలో ఉన్నాడని, శాంతస్వరూపం సత్యం శాంతస్వరూపం ఉన్నాడని రూపాన్ని మాకు చెప్పారు. గురువుగా చెప్పని నమస్కరిస్తూ అలా గురువుకి నమస్కరి చెప్పడం మాకు. ప్రపంచం అంతా కూడా వ్యాపించినటువంటి ఉడిపే నాస్మి సాగరం అన్నారు కదా. అక్కడ ఏం చెప్పాడు? అక్కడ ఉడుపు తప్పదు. యూపస్తంభం ఎలాంటిదో, యజ్ఞానికి యూపస్తంభం ఎలాగో ఈ ప్రపంచానికి యూపస్తంభం లాంటి వాడు శివుడు. ఎలా వ్యాపించాట? ఆపాతాళ నభస్తరాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాచామృతై అస్తోకాంబుజం ఏకమేవ మనిషం రుద్రానువాకై జపన్ జాయేత్సిద్ధయే ధ్రువపదం విప్రోస్య సించయేత్. ప్రపంచం అంతా వాడు వ్యాపించబడి గుడికి ఎలా అయితే ధ్వజస్తంభం ఉంటుందో ప్రపంచానికి ధ్వజస్తంభంలా ఇప్పుడు ఏనాడో చెప్పారు, కోట్ల యుగాల క్రితం చెప్పారు మన వేద ఋషులు వాళ్ళు. కానీ ఇప్పుడు సైన్స్ అభివృద్ధి అవుతుంది కొద్దీ కూడా శాస్త్రజ్ఞానం అంతా బయటకు వస్తుంది. విజ్ఞానశాస్త్రం అంతా ఎప్పుడైతే విజ్ఞానశాస్త్రం బయటకు వస్తుందో బయట రావాలంటే ఈ కాలం కూడా ప్రయోగ ద్వారా వింటలేం. అది కూడా ప్రయోగం కూడా ఎంత తంత్రాలు వాడు కాబట్టి దానిలో పైకి తీసుకొస్తున్నారు. అందు బ్రహ్మాండం అంతా కూడా కనిపించిందని శివలింగాకారంలో కనిపించింది. ధ్వజస్తంభమే శివలింగాకారం అని వాళ్ళకి కనిపించి చెప్తున్నారు. రుద్రానువాకాలు చదువుతున్నారని అమృతం అంటే నీరు రసం కాలుతుంది, రసంతో కలుస్తుందని చెప్తారు. తర్వాత మరి సాగం చెప్పుకున్నాం. అలాంటివి శివుని నమస్కరిస్తూ అలా శివుని గుర్తించినటువంటి శివద్వేషత్వం ఉండకూడదని అందరూ విష్ణువు శివుడు స్నేహాన్ని ప్రతిగ్రహాన్ని అనుకుంటూ వారి గురించి చెప్తామని చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మనం నన్నయ్య గురించి మనం చెప్పుకున్నాం. ఇక్కడ గీతం అంటే ఏం చెప్పుకుని మొదలెట్టిన సాహిత్యం గురించి చెప్పుకోవాలి కాబట్టి ఎందుకు సాహిత్యం గురించి చెప్పుకోవాలంటే ఆయన రాస్తున్నప్పుడు ఉత్తమ సంబంధం రాస్తున్నప్పుడు ఉత్తమ సంబంధంలో కవుల గురించి అందరి కవులు కూడా రుద్రరూపాల శాంభవ రుద్రరూపాల్లో ఉన్నారు. వాళ్ళు చెప్తున్నప్పుడు సాహిత్యం అంటే వచనం చెప్పుకుంటే బాగుండు అనిపించింది నాకు. అందువలన చెప్పడానికి ప్రయత్నిస్తాను. సాహిత్యము, సారస్వతము, వాంగ్మయము అనే పదాలు సామాన్యంగా ఒకే అర్థంలో చెప్తూ ఉంటాం. ఈ భారతీయ అలంకార సాంప్రదాయంలో వీటికి అర్థాలు కనిపిస్తున్నాయి. సాహిత్యం అనే పదానికి సహితస్య భావ సాహిత్యమని, హితేన సహితమని సాహిత్యమని ఇలా చెప్తూ ఉంటారు నిర్వచనాలు. అంటే హితంతో కూడినది, హితాన్ని చేకూర్చేదని ఆ నిర్వచనం. అయితే సకల శాస్త్రాలు కూడుకున్నది కూడా సాహిత్యమే కదా. మరి సరస్వతి సంబంధమే సారస్వతం. అన్ని విద్యలకు తల్లి వంటిది సరస్వతి కనుక సారస్వతమైంది. వాక్మయం వాంగ్మయమైంది. అలాగే అంటే వాక్కుతో కూడుకుని అర్థం. సాహిత్యము, సారస్వతము అనే పదాల కన్నా వాంగ్మయం అనే పదం చాలా అర్థంతో విశాలంగా కనిపిస్తుంది. కేవలం రచనా రూపమైతే కాకుండా వాకు రూపంలో కూడా ఉన్న వాంగ్మయమే కావచ్చు. ఏదైనా సరే కవిత్వం కావచ్చు, కథ, నవల, నాటకం ఏదైనా కావచ్చు, చెప్పచ్చు. శాస్త్రదర్శనలు కూడా పరిగణిస్తే లెక్క చూసినట్లయితే వాంగ్మయం అవుతుంది. అయితే కొందరు శాస్త్ర వాంగ్మయాన్ని పేర్కొన్నారు, వాంగ్మయంగా పేర్కొన్నారు. సాహిత్యము రసప్రధానమని, సృజనాత్మక భాషా అభివ్యక్తి అని చెప్పవచ్చు. ఈ చరిత్ర రచనతో మొదలైంది. సారస్వతానికి సంబంధించినవి. రచన, చరిత్ర రెండు కూడా సారస్వతానికి సంబంధించినవి. కానీ సారస్వతము వాంగ్మయము కన్నా సాహిత్యం అనే పదం బాగా ప్రసిద్ధి వచ్చింది, ఖ్యాతి పొందింది. అన్ని అర్థాలు కూడా విస్తరింపజేసుకుంది. పైగా కథా సాహిత్యము, నవలా సాహిత్యము, లేఖా సాహిత్యం, జానపద సాహిత్యం అనేక విధాలతో బహుమానులుగా సాహిత్య పదం బాగా వ్యాప్తి పొంది. ఈ విధంగా సాహిత్యం అనే మాట ఎక్కువగా వాడుకలో వచ్చింది. హితాన్ని చేకూర్చే కనుక అంటే మేలుతో కూడుకుంది సాహిత్యం కాబట్టి అన్నప్పుడు ఏది హితము, ఎవరికి హితము అనే ప్రశ్నలు అవుతాయి.
వీటి సమాహాలు కాలం బట్టి, సంస్థను బట్టి, దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే విశ్వశ్రీ కావ్యం అని ఒక ఉంది కదా, సమాజాన్ని మెరిసి కూర్చే సాహిత్యం అవుతుంది. సమాజంలో ఏది మంచి చేస్తుందో, కొంత ఆధిపత్యాన్ని సూచించేదో సాహిత్యం అనే భావం ఇప్పుడు లేదు. మానవులకు పట్టం కట్టి సమభావం కాజేసేది మాత్రమే సాహిత్యం అవుతుంది. సాహిత్యం అంటున్నప్పుడు అది నోటి సాహిత్యం కావచ్చు, రాత సాహిత్యం కావచ్చు. అయితే సర్వసాధారణంగా సాహిత్య చరిత్రకారులు లిఖిత సాహిత్య చరిత్రనే ఎక్కువగా మాట్లాడతారన్నమాట. వారు చర్చిస్తూ ఉంటారు. చరిత్రకు ఆధారాలు కూడా అందులో ఉంటాయి కాబట్టి. ఇంకా ఈ సాహిత్యానికి సమాజానికి అవినాభావ సంబంధం ఉంది. కారణం సమాజంలోంచి సాహిత్యం పుడుతుంది. సాహిత్య సృష్టి చేసేవాడు కూడా సమాజంలో ఒక వ్యక్తి కదా. మరి సాహిత్యం మనుగడ సమాజం పైన ఆధారపడింది కాబట్టి సాహిత్యం సమాజం కోసమే అని అంటారు. ఒక సాహిత్య రచనను అంచనా వేయడానికి ఆనాటి సామాజిక స్థితిగతులు ఎంతో తోడ్పడ్డాయి, కలిసి వచ్చాయి. అంటే సామాన్యంగా సాహిత్యంలో సమకాలిక సాంఘిక పరిస్థితులు ప్రతికూలిస్తాయన్నమాట. అందుకే సాంఘిక చరిత్ర సాహిత్యం కూడా బాగా తోడ్పడుతుంది. వైదిక మతాన్ని పైకి తీసుకురావడానికి వేతన ప్రచారం కోసం నన్నయ్య చేత రాజరాజ మహాభారతం రచింపజేశాడు. తిక్కన హరిహరాద్వైతం కోసం శివకేశుల అభేదం మహాభారతం అందించాడు. రాయల యుగంలో సాహిత్యము భోగ జీవితాన్ని, విలాస జీవితాన్ని, వాడే జీవితాన్ని, ఆనాటి ఆచార వ్యవహారాన్ని కూడా వ్యక్తపరిచే శివకవుల రచనలో శైవమత ప్రాబల్యం దర్శనమిస్తోంది. శతకాలంలో బహుముఖంగా ఉన్న సంఘం ప్రతిఫలిస్తోంది. ఆధునిక సాహిత్యంలో సామాజిక తపన, మానవత్వ కాంక్ష, సమతా భావన చోటు చేసుకున్నాయి. సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుందా, చేయదా? సమాజాన్ని సాహిత్యం మార్చివేస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏ సాహిత్య రచన అయినా సమాజాన్ని మంత్రదండంలా మార్చివేస్తుందనేవి కూడా సరికాదు. అది లెక్క కాదు. మారుస్తుందనే విషయం మంచిది కాదు. కాలక్రమేణా పరిమాణానికి సాహిత్యం తోడ్పడుతుంది. మానవుని ఆలోచనలకు పదును పెట్టి సంస్కారాన్ని పెంచుతుంది. హరిశ్చంద్ర కథ వల్ల ఏదో ఒక ఇద్దరు మాత్రమే ప్రభావితులు అవుతారు. అలా భారత, రామాయణ, భాగవత చదివినంత మాత్రాన పాపాలు చేయకుండా ఉంటారా? అయితే మానసిక పరివర్తన దారి చూపించేది సాహిత్యం. మానసికంగా శ్రీశ్రీ రచనలు చాలామంది అభ్యుదయం వైపు వెళ్ళారు. శ్రీశ్రీ రచనల వల్ల నేటి స్త్రీవాద, దళితవాద సాహిత్య కొత్త కోణాన్ని కూడా ఆవిష్కరింపజేస్తుంది. కనుక సామాజిక అభ్యుదయానికి, మంచికి, మానవతకి సాహిత్యం ఎప్పుడూ అవసరమే కదా, ముఖ్యం కదా. మంచి సాహిత్యం కోసం మంచి సమాజం కోసం సాహిత్యం అనడం సముచితంగా ఉంటుంది. అవినాభావ సంబంధాలు. మంచి సాహిత్యం కోసం సమాజం కోసం మంచి సాహిత్యం, రెండు కూడా అవినాభావ సంబంధాలు. సాహిత్య యుగభజన చేసుకుందాం. ఒక భాషా సాహిత్య చరిత్రను అధ్యయనం చేసి పరిశీలించడానికి యుగభజన అవసరం. ఇది ఒక కొండగుర్తుగా ఉపయోగపడుతుంది. అంటే మీకు గుర్తన్నమాట. కొన్ని విశిష్టమైన సమానమైన ధర్మాలు గల కాలాన్ని యుగము అంటారు. యుగం అంటే ఏదని చెప్పుకోవచ్చు ఈ కాలం వాళ్ళకి. అంటే ఒక కాలంలో సాహిత్యంలో సమానమైన లేదా విలక్షణమైన అంశాలు ఉన్నప్పుడు ఆ కాలాన్ని ఒక యుగంగా పరిణమిస్తారు. ఆంధ్ర సాహిత్య చరిత్రకారులు వేరు వేరు విధాలుగా యుగాలు చేశారు. కొందరు ఏం చేశారు? కవుల్ని బట్టి యుగభజన చేశారు. ఆయా కాలంలో గల ప్రతిభావంతులైన మహాకవుల్ని బట్టి నన్నయ్య యుగం, తిక్కన్న యుగం, శ్రీనాథ యుగం, శ్రీశ్రీ యుగం అని చెప్పారు. భారత కవులు, రామాయణ కవులు, ప్రబంధ కవులు, శివకవులు, శతక కవులు అనే విధంగా విభజించారు. అలాంటి వాడు కూడా ఉన్నారు. మరికొంత ప్రక్రియను బట్టి యుగభజన చేశారు. సాహిత్య చరిత్రలో ప్రక్రియగా ప్రాధాన్యం ఉన్నప్పుడు యుగభజన అవసరం ఏమైంది అసలు? శాసనయుగం, పురాణయుగం, కావ్యయుగం, శతకయుగం, ప్రబంధ యుగం మొదలైన సాహిత్యాభివృద్ధికి పోషకులు కూడా ముఖ్య కారకులు కదా. అందువల్ల ఆరుద్ర గారు కూడా సమగ్ర సాహిత్యంలో కూడా విభజన కనబడుతుంది. సరే, ఏదైనప్పుడు కూడా ఈ రాజకీయ ప్రభావ రోజు కాని యుగం ఉండదు. కాబట్టి రాజవంశ పేరు మీదుగా యుగాలు పేర్కొన్నాడు అని ఆరుద్ర చెప్పారు. పాశ్చాత్యలో కూడా ఎలిజిబెత్ వాళ్ళు విక్టోరియన్ యూనివర్సిటీ అనే విధాలుగా మనం చూస్తున్నాం. కానీ ఆచార్య పింగాళి లక్ష్మీకాంతంగా చేసిన ఈ విభజన చాలా సమంజసం అంగీకరిస్తాను. మనం సమగ్రాసంలో ఏమని చెప్పారైనా ఆరుద్ర గారు? చాళుక్యయుగం, కాకతీయుగం, పద్మనాయకం, రెడ్డి రాజులు తొలిరాయల, మలిరాయల, నవాబుల యుగం, నవనాయకుల యుగము, కడపటి రాజుల యుగం, కుంపిణి యుగము, జమీందారు యుగము ఆదుకొని ఆరుద్రగా సమగ్ర ఆంధ్ర సాహిత్యం రాశారు. ఇక
పింగళ లక్ష్మీకాంత్ గారు ఏం చేస్తున్నారు, యుగపతిని చాలామంది అంగీకరించడం దీన్ని చేస్తున్నారు. ప్రాంగణ యుగము అంటే క్రీస్తు 200 నుంచి 1000 వరకు, నన్నయుగము 11వ శతాబ్దం నుంచి, శివయుగము 12వ శతాబ్దం, తిక్కన యుగం 13వ శతాబ్దం, ఎర్రన యుగం 1313 నుంచి 1350 వరకు, శ్రీనాథ యుగం 1350 నుంచి 1500 వరకు, రాయలయుగం లేదా ప్రబంధ యుగం అని 1500 నుంచి 1600 వరకు, దక్షిణాంధ్ర యుగం 1600 నుంచి 1775 వరకు, క్షీణయుగం 1775 నుంచి 1875 వరకు. ఈ ఆధునికం చూస్తే 1875 నుంచి కూడా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు 1870 నుంచి ఆధునికం వచ్చినట్టు లెక్క వచ్చిందని చెప్తున్నారు చాలామంది. ఇటీవల ఇది చదువుతుంది అదే కదా మరి. ఇటీవల కొందరు ఆధునిక యుగం అంతరించిందని, అత్యాధునిక యుగం వచ్చిందని చెప్తున్నారు. లిఖిత సాహిత్య చరిత్రను కూడా యుగాలు విభజించి యుగాలుగా చేసుకుంటే ఇప్పుడు రాస్తున్న వాటిని కూడా చాలామంది విశేష కృషి చేసి ఎంతో అంశాలను వెల్లడించారు. అందులో ముఖ్యులు కందుకూరి వీరేశలింగమూర్తి గారు, ఇంకా వారు వేటూరి ప్రభాశాస్త్రి గారు, చిరుకూరి వారు, మల్లంపల్లి శ్రీనివాసరావు గారు, గురజాడ శ్రీరామమూర్తి గారు, దివాకర వెంకటవాహిని గారు, కవిత వేది కోరాడిలో చాలామంది, ఖండవి లక్ష్మణ్ గారు, త్యాగం శేషయ్య గారు, ఇలా అనేక మంది, ప్రతాపరెడ్డి గారు, వంగూరి సుబ్బారావు, ఆరుద్ర వంటి వారు, మల్లంపల్లి వీరేశలింగం కూడా సాహిత్య చరిత్ర రాశారు. అది ఎక్కడుందో మనకు తెలియదు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు వచ్చి ఉపోద్ఘాతమైంది. ఇప్పుడు ఒక్కసారి నన్నయ్య ముందు భాషా సాహిత్యం ఉన్నాయో ఒక్క నిమిషాలు పరిశీలించి అలా వరుస రెండు ఎక్కువ కాకుండా చెప్పుకెళ్తే బాగుండనిపిస్తుంది. నన్నయ్యకు ముందున్న యుగాన్ని ప్రాంగణయ్యగా ఉంటారు. మనం చెప్పుకున్నాం ఒకసారి ఇవన్నీ. నన్నయ్య కూడా మనం చెప్పుకోవాలి. అందువల్ల అంటే 11వ శతాబ్దం ముందున్న కాలం, ఈ కాలం నాటి తెలుగు భాష సాహిత్యాలు తెలుసుకోవడానికి ప్రధానంగా శాసనాలే ముఖ్యం. అందువల్ల అనేక ఇతర భాషల్లో వినే గ్రంథాల వల్ల, మౌలిక వాంగ్మయమైన జానపద సాహిత్యం వల్ల కూడా ఆనాటి వాంగ్మయం స్థితిగతులు మనం తెలుసుకోవచ్చు. మనిషి లేకపోతే ఆనాటి కవుల యొక్క హృదయాలు తీయడానికి ఎలాగైతే పుస్తకాలు ఉన్నాయో, ఆనాటి కాలక్రమేణా బట్టి పూర్వం మనం చూస్తే మనం తెలిస్తే పౌరాపర్యాలను చూస్తే ఆనాటి వాంగ్మయంగా మనం తెలుసుకోవచ్చు. ప్రాకృత భాషలో హారుని గాథ సప్తతిలో తెలుగు మాటలు ఉన్నాయి. తెలుగు భాషలో పాటలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కనుక క్రీస్తుగా 11వ శతాబ్ది నాటికే తెలుగులో వాంగ్మయం ఉందని, క్రీస్తుగా 1వ శతాబ్ది నాటికే తెలుగు జనవహరణలో ఉండగా చాలా శాసనాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. అమరావతి స్తూపంలో నాగలని శబ్దమే ఒకటి తెలుగు నాట ఉంది. శాతవాహనులు, ఇక్ష్వాకులు మొదలైన వారు కూడా శాసనాల సంస్థ ప్రాకృతాల్లో వేయించారు. అయితే ఊర్ల పేరు, మనుషుల పేర్లు మొదలైన తెలుగు వారిని కనిపిస్తున్నాయి. రేనాడు చోళ్ళని, తూర్పు చాళుక్యులని మొదలైన వారు తెలుగులో శాసనాలు వేయించారు. ఇంకా 8వ శతాబ్దంలో క్రీస్తు శతాబ్దం వరకు ఆ శాసనాల్లో తెలుగులో గద్య రచన కూడా కనబడింది. అక్కడక్కడ గేయ రచనలు కూడా లక్షణాలు కూడా కనిపించాయి. తూర్పు చాళుక్య రాజైన విజయాదిత్యుని కాలం నుంచి ఛందస్సులో 3 శాసనాలు కనబడ్డాయి. క్రీస్తు 848 నాటికి పండరంగని అద్దంకి శాసనంలో పట్టంబు గట్టిన ప్రథమంబు నేడు భారవం బొప్పగా పై లేచి సేన పట్టంబు గట్టించనే తరువోజు పద్యం కూడా ఉంది. ఇది తొలి పద్యంగా భావిస్తారు. ఈ పద్యం తర్వాత పాండురంగ పరమ మహేశ్వరుని ఆదిత్య భట్టాకునీశ్వరుడు అనే వచనం కూడా కనిపిస్తుంది. అంటే ఈ విధంగా గద్యాత్మమైన రచన కూడా దీన్ని చెంపు పద్ధతి అంటారు ఉందన్నమాట. గుణగ జయాదిత్యుని యొక్క కందుకూరి శాసనం చూస్తే 848లో పూర్తిగా పద్యశాసనం అయిపోయింది. క్రీస్తకం 885లో ప్రాంతం యుద్ధమల్ని బెదవాడ శాసనం కూడా మధ్యార్కంగా కనిపిస్తుంది. స్వస్తి శ్రీ ఉన్నాయి ఏంటంటే స్వస్తి శ్రీ నృపాంశు అత్యంత వత్స సత్య త్రినేత్ర విస్తర శ్రీ యజ్ఞమల్లుడు అనవద్య విఖ్యాత కీర్తి ప్రస్తుత రాజాశ్రయుండు త్రిభువనాభరణుండు సకల వస్తు సమేతుండు రాజు సల్కి భూ వల్లభుండర్థి అందరూ వచ్చి రాజుని చెప్పాడు. ఈ 1000వ శతాబ్దం వచ్చరికేని బిర్యాల కామసాని గూడివారి శాసనంలో కూడా మనకి 3 చంపకమాలు కనిపిస్తున్నాయి, 2 ఉత్తమాల పద్యాలు. అప్పటికే భజరచన ఉండటానికి శాసనంలో తెలుస్తుంది. ఎక్కువ కవుల గురించి కాకుండా రాజుల గురించి చెప్తున్నారు. భావిత కీర్తి అతనికి పాండవ మధ్యమ భీముడో అనన్ కావిరిగాయల భీమనుప కస్మరుడై జనించే వానికి భూసురుండు మండలిక భూషణుడు ఎర్ర నరేంద్రుడు ఉత్తమ శ్రీ వినుతుండు బంధిన సేవ్యుడు వినుతించెదన్ నుతిన్ అన్నాడు. కస్మను తినే స్వభావం మంచి అందరినీ కూడా రసాస్వాదంలో ముంచేవాడుతుంది. ఏ భాషలో కూడా జానపద సాహిత్యం మొట్టమొదటి ఉంటుంది. అది మౌలిక రూపంగానే ఉంటుంది. నన్నయ్య ముందు శాసనం గేయాలున్నాయి.
జానపద చాలా ఉన్నాయి జానపద గేయాలు. నన్నయ్య తన భారతంలో కూడా భాగీగీతములను పేర్కొన్నాడు. నయచోడు కుమారసంహంలో ఊయల పాటలు, గౌడు గీతాలు కనిపిస్తాయి. పాల్గుడి సోమన్న 9 పదాలని, గొబ్బి పదాలని, వెన్నెల పదాలని, ఆనంద గీత, శంకర గీతాలు చెప్పాడు. పదగేయ రూపమైనటువంటి దేశ కవిత నన్నయ్య నాటికే ఉన్నట్లు కనిపిస్తోంది. నన్నయ్య ముందు మార్గపథికి చెందినటువంటి కవిత్వం ఉన్నట్లు చెప్పవచ్చు. కన్నడ కవి అయినటువంటి పంపడు అనే ఆంధ్రుడే ఉన్నాడు. నన్నచోడు చెప్పిన దాన్ని బట్టి పూర్వ మార్గ కవిత్వం ఉండగా చాళుక్యుల వల్ల చేతి వల్ల దేశ కవితకు ఎక్కువ ప్రాధాన్యత, ఉత్సాహం లభించింది అని తెలుస్తోంది. శ్రీపతి పండితుడు, అయ్యన భట్టు, చేతన భట్టు, గణాంకుశుడు మొదలైన విద్వాంసులు కవున్నట్లు కూడా ఆధారాలు ఉన్నాయి. నన్నయ్యకు ముందు శాసనాలు ఆధారంగా 11వ శతాబ్దికి ముందు తెలుగు భాష ఎలా ఉండేదో తెలుసుకోవచ్చు. ఆనాటి తెలుగు గమనిస్తే ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని విశేషాలు చూడండి. ధ్వనులని, ఆ ధ్వనులు అంటే శాసనాంధ్ర భాషలో నేటి భాషా ధ్వనులు కానీ విలక్షణమైన కనిపిస్తాయి. నాకు బదులుగా అణా చెప్తారు, లాకు బదులుగా ఆడా వేస్తారు. ఇలా శాసనాల్లో కూడా పదాలు ఇవి. అలాగే అనతి, చెరుకుట, చెరువులు, పక్షి, మహారాజులు ఇలా తెలుస్తున్నమాట. చివరి మాటల్లో దీర్ఘాలు ఉంటాయి. వాళ్ళ చోట అస్వాల చోట దీర్ఘాలు కనిపిస్తుంటాయి. ఎక్కువ కన్నడ అలాగే మాడతారు. బండిరా చూస్తే అది వింతాక్షం. ఇది ఆ శాసనాల్లో ఎక్కువ తమిళంలో నేటికి కూడా ఉంది. దీని ఉచ్చారణ జగ్గా మాట్లాడతారు. ఇది రాడాగా మారుతుంది. బండిరా డాగా అలాగా కూడా మారుతుంటుంది. తాడి, చోళ, బస్సిన, డస్సిన, ఇలా వలవల, గిలగిల, రేఫ, రకాన్ని అంటారు. వలవల, పలపల, గిలక అని. ఈ అనే గుర్తుని శాసనాల్లో కూడా కనిపిస్తుంది. దీనివల్ల దీని వలవల గిలక అనేవారు. అక్షరం తర్వాత ఈ గుర్తు రాసేవారు. ఉదాహరణ కూడా వర్మ, తర్క, తక, పైన రేఫ వేసేవారు. చనువు రాసి వమారాసి పైన రేఫ వేసేవారు. తక్కు రాసి పైన రేఫ వేసేవారు. తర్క వర్క అలా అంటారు. ఇలా ఇంకా అలాగే అనునాసికలు అలాగే చెప్పేవారు. నన్నయ్యకు పూర్వము 0 చాలా తక్కువగా వాడుకలో ఉండేది. 0కు బదులుగా వర్గ పంచాక్షరాలు అనునాసికలే చెప్పేవారు. కట్టించే, పురమ్ము ఇలా ఉంటాయి. ఇక గసరదేవాదశి తెలుగు భాషల్లో సంధులు ఒక క్రమంగా వాడబడేవి కావు. తెలుగు సంధులు ఎక్కువ. ముఖ్యంగా ప్రథమ మీది పరుషాలకు గసరదులుగా మారే గసరదేవాదశి ఎక్కువగా వాడబడేది. దుసంధులు తక్కువ. పట్టంబు గట్టించే, పనిగొని, డు, బుమ్, బుమ్, ము, బు. నేటి తెలుగులో పూర్వాశ్వాంత ముఖాంత పదాలకు ఆనాటి భాషలో ఉంబు అని, ము అని, లు అని కనిపిస్తాయి. ఉదాహరణ ప్రథమంబు, నాగంబు అన్నమాట విభక్తులు. నన్నయ్యకు పూర్వం విభక్తి మరొక విభక్తి వాడేవారు. ఇప్పట్లాగా ఒక విభక్తి కనిపించదు. నేల ఇచ్చిది, నేలనిచ్చారని, నాకు అనుష్ఠేయం, నా కోసం చెయ్యి, నా బండి చేసిన, నా పని నా కోసం, అంగంబునందు, అంగంతో, రాజు కోసం, ఇలా క్రమపత్రం ఉంది. సంఖ్యావాచకాలు ఉండే సంఖ్యావాచ ఇప్పటికంటే భిన్నంగా ద్రావిడ భాషలో సమానంగా వాడబడి ఇప్పట్లాగే భిన్నంగా ద్రావిడ భాష సమానంగా వాడబడేవని కింది ఉదాహరణ తెలుస్తోంది. ఒరు, 2, ఉన్నుడి, 24, 4, ముండు, ఎంబడి, బోలన, ఇలా 12 మొదలు ఉన్నాయి. వచన ప్రత్యయాలు సామాన్యంగా ఏకవచనం బుమ్మని, బూ అని బహువచనం ప్రయోజనపడే. బహువచన స్థితికి ఎక్కువగా ఎళ్ళు అని ఎక్కువగా కనిపిస్తాయి. సంవత్సరం ముళ్ళు అంటారు. రాజుల్, ఎవ్వర్, మల్లురు అని బహువచనం చేరినప్పుడు మార్పులకు జరగటం వల్ల కోమట్లు, ఎండ్లు, ఉండ్లండు అని బహువచన పదాలు మనకి కనిపిస్తాయి, ఏర్పడ్డాయి. వాక్య నిర్మాణం చూసినట్లయితే శాసనాంధ్ర భాషలో వాక్యరచన సరళంగా కనిపిస్తుంది. సంస్థ ప్రభావం ఎక్కువ. 2 వాక్యాలు అంతగా సంబంధం లేకుండా కలపడం గమనిస్తాం. ఏడుసు నుండి, నడపంగల, దక్షిణసు, నువ్వలేని, కలయేని వంటి క్రియలు వాడబడ్డాయి. విరామ చిహ్నాలు లేవు. కొన్ని వాక్యాలు కలిపి ఉండేవి. ఊరిస్వామి ఇచ్చిన స్థితి వక్రంబు వచ్చునందు నండ్రు, పాతకంబు చేసిన వారి కొలోకంబు నున్ను నాన్రు, వైదుండ్రు బర్ర, చేతం బట్టం, పట్టుబట్టి, ఏళ్ళు వంటివి గమనించవచ్చు. ఇలాంటి కొన్ని పదాలు చూసుకోవచ్చు. సంస్థాంత పదాల కలయికతో
ప్రవాళిక మణిప్రవాళ శైలి కూడా కనిపిస్తుంది. సంస్థాంత శైలిలో మణిప్రవాళిక శైలిగా కనిపిస్తుంది. స్థల వ్యక్తి నామాలు ఊళ్ళ పేర్లు వింతగా ఉంటాయి. విభిన్న ప్రత్యయాలు కనిపిస్తాయి. మ్లావిండి, విత్పర్రు, నందిగాన్, అమ్మల్పూర్ణి, రావిలేడు ఇలా పదాలు. పామ్మమ్మర్లు ఇలా కొన్ని ఘంటసాల ఇలా మనుషుల పేర్లు వేరే ప్రత్యయాలతో కూడా వైద్యం కనిపిస్తుంది. స్త్రీ పురుషులకు చాలా చోట్ల ప్రత్యేక ప్రత్యయాలను వాడినా ఉభయులకు ఒకే ప్రత్యయం వాడిన సందర్భాలను ఆడవాడిని మగవాడిగా అంటూ ఉంటారు. ఆది మగాడిని ఆది, ఆడవాడిని వాడు అంటూ ఉంటారు. కొమ్మన, మారయ్య, దేవణ్ణి, పడాలు, విద్దమయ్య, మీనమ్మ, ద్రోణసర్య మొదలైనటువంటి. రేవణకాలు, రెడ్డికి వారికి అనే గౌరవవాసిని కూడా వాడేవారు పదాలు. మొత్తం మీ నన్నయ్యకు ముందు తెలుగు భాష సాహిత్యం ఉన్నాయి. మౌలిక సాహిత్యం ఎక్కువగా ఉండేది. శాసన కవిత వాడుకలో ఉండేది. తెలుగు భాష జనవ్యవహారంలో బాగా ఉంది. అయితే గ్రంథరచన భాష రూపొందలేదు అనొచ్చు. అలా రూపొందకపోవడం అనువైన స్థితులు లేవు. సంస్థ ప్రాకృతాలపై గల మమకారమే అందుకు కారణం కావచ్చు. క్రీస్తుపూర్వం 200 నుంచి 6 శతాబ్దం దాకా ప్రారంభ దశగాను, 6 నుంచి 9 వరకు దాకా భాషా వికాస దశగాను, 9 నుంచి సాహిత్య వికాస దశగాను మనం అనుకోవచ్చు. ఇప్పుడు నన్నయ్య గురించి మనకు అసలు చెప్పుకుని ముందుకెళ్దాం. నన్నయ్య భజన. నన్నయ్య ఎక్కడ జన్మించాడో, తల్లిదండ్రులు ఎవరో, ఇంటి పేరేటో అని ఇంటి పేరు నన్నయ్య భట్టు, ఇంటి పేరు వాడ్రేవారని ఎవరో అన్నారు. చెల్లవిలువ శాస్త్రిగా ప్రస్తావించారు. ఎవరో తెలియదు. పూర్వకవుల్లో చాలామంది వీటిని గురించి పట్టించుకోలేదు. నన్నయ్య భట్టు అని కూడా అంటారు. రాజరాజ నరేంద్ర రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన కాలంలో నన్నయ్య అతని ఆస్థాన కవిగా ఉండేవాడు. నన్నయ్య ఆదికవి, భాగం శాస్త్రులు అనే బిరుదులు ఉన్నాయి. మహాభారతం ఆదిపరంలోనే ఆయన తన కుల బ్రాహ్మణ అనురక్తుల అవిరళ జపహోమ తత్వరు విపుల శబ్ద శాసన్ సంహితాఖ్యాన్ బ్రహ్మాండాయ నానా పురాణ విజ్ఞానితు పాత్ర ఆపస్తంభ సూత్ర ముద్గల గోత్రజాత సద్వినుతావదాత చరితు లోకజ్ఞ ఉభయ భాషా కావ్య రచనా శోభితు సత్ప్రతిభాభి యోగి నిత్య సత్య వచన మత్స్య మరాఠాధిప ఆచార్యుని సుజను అన్నపారిని చూసి అన్నపాడు అంత గొప్పవాట. అన్ని కావ్య అన్ని భాషలు ఆయనకు వచ్చట. మంచి ముద్గల ఆపస్తంభ సూత్రుడు, ముద్గల గోత్రుడు, సద్విని గొప్పవాడు, లోకజ్ఞ ఉభయ భాషలు గొప్పవాడు, ప్రతిభాయోగ్యుడు, ఎవరు నిత్యం సత్యం వ్రతంగా కలవాడు. అలాంటి మత్స్య మఠాధిపతి ఆచార్యుడు. అలా చూసి అనే పద్యం మనకు దీన్ని చూస్తే ప్రథమ పుష్టిలో రాశాడు ఈయన. ఈ పద్యం చూస్తే నన్నయ్య వ్యక్తిత్వానికి మనకి పరిచయం అవుతోంది. చాళుక్య వంశానికి వంశపరంపర అనుగుణంగా నన్నయ్య కూడా కుల బ్రాహ్మణుడు అయ్యాడు. నన్నయ్య పాండిత్యం ఎంతటిదే పైపద్యం తెలిసింది కదా. 11వ శతాబ్దం చెందిన నన్నయ్య ఆంధ్ర మహాభారత అనే కాకుండా చాముండికా విలాసము, ఇంద్ర విజయం అనే కావ్యాలు కూడా రాస్తూ ఆంధ్ర చింతామణి అనే సంస్థ వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ఈ చింతామణి తెలుగు రాసినప్పుడు కూడా సంస్థ యొక్క కనిపిస్తున్నాయి. సరైన ఇక నన్నయ్య ఆదిగా ఉన్నాయి. నన్నయ్య కృతులు చూసి పెడతాం. ఈయన పునాది. నన్నయ్య మనకి ఆ భాషకి పునాది అంటున్నాడు. నన్నయ్య ఆదికవి అనే బిరుదు కాలంలో వచ్చింది. తర్వాత కాలంలో రామరాజభూషణుడు వశచిత్ర అనే కావ్యంలో అక్కడ ఆయన రాశారు. రామరాజభూషణుడు వశచిత్ర అనే కావ్యంలో మొట్టమొదట ఆయన ఎత్తుకున్నాడు. మహిమన్ వాగను శాసనుండు సుదీంపన్ కుండలీంద్రుండు తన్మహనీయ స్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహామహులై సోముడు భాస్కరుండు విలయింపన్ సొంపు వాయి పాటించుతు సొంపు వాయించుతు బహుళాంధ్రోత్తిమయ ప్రపంచమును తత్రాగల్యము హించెదను మహిమన్ వాగను శాసనుండు సుజీంపన్ కుండలీంద్రుండు తన్మహనీయ స్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహామహులై సోముడు భాస్కరుండి విలయింపన్ సంపు వాటింపన్. ఈ బహుళాంధ్రోత్తిమయ ప్రపంచమున తత్రాగల్యము హించెదను అని రాశాడు. అంటే అర్థం ఏంటి? అన్నిటికన్నా ఆ పద్యం వల్ల నన్నయ్య ఆంధ్రమైన సృష్టించాడని భావం అంతం ఇస్తాను. మారణ కవి నన్నయ్య ఆంధ్ర కవితా గురువుగా చెప్పాడు. మరి కొలని గణపతి దేవుడు కూడా
నన్నయ్య ఆంధ్ర కావ్య పథాన్ని తీర్చాడని చెప్తూ ఉంటారు. ఈ విధంగా చాలామంది నన్నయ్యని తెలుగు వారికి కవితాభిష్ట పెట్టాడని చెప్పాడు. ఈ విధంగా నన్నయ్య ఆదిగా చెప్పాడు. రాధమళ్ళి మంత్రుడు.